దేవుడి అధ్యాయంలో 2 దోషాల కోసం మాట్లాడుతున్నాడు. మొదటిది 5, 6 వచనాల్లో ప్రతి నరుని ప్రాణం కోసం తన సహోదరుని విచారణ చేస్తాడు. నరుని రక్తము చిందింపబడిన రక్తాన్ని మళ్ళీ నరుని వల్లే తన రక్తం చిందింపబడుతుందని ఆయన చెప్పాడు. దీని అర్థం ఏంటంటే, కయ్యూను తన సహోదరుడైనటువంటి హేబేలుని చంపేసి నేనేమన్నా నా తమ్ముడికి కావలి వాడినా అని దేవునికి తిరుగుబాటుగా మాట్లాడినప్పుడు దేవుడు అంటున్నాడు, చెప్పకే అక్కడ చెప్తున్నాడు, మనం నిజంగా మన సహోదరులకు మనము విచారణ చేయవలసిన వారి బాధ్యత మన మీద ఉంది. వారు పడిపోయినప్పుడు వారి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి బెస్ట్ బాధ్యత ఏంటంటే, మన పని మనం చూసుకోవడం, వాళ్ళ పక్కన వాళ్ళ పని నాకేంటి అనకుండా నా సహోదరుడు తప్పు చేసినప్పుడు వారిని సన్మార్గంలో నడిపెట్టడము మన బాధ్యత. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మంచి మాట ఏంటంటే, ఒకవేళ ఒక నరుని యొక్క రక్తము మరొక నరుడు గనక చిందించినట్లయితే చిందించిన వాని యొక్క రక్తాన్ని దేవుడు మరో నరుని వాళ్ళు తీసేస్తాడంట. దేవుడు ఒక కొత్త న్యాయ వ్యవస్థను ఇక్కడ సృష్టించడం ప్రారంభించాడు. మొదట కయ్యూను తప్పు చేసినప్పుడు దేవుడే భూమి మీదకు వచ్చి విచారణ చేయవలసి వచ్చింది. అయితే దేవుడు ఇక్కడ కొత్తగా న్యాయ వ్యవస్థను సృష్టించి దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్నటువంటి ఒక నరుణ్ణి మరో నరుడు చంపినందుకు ఇక్కడ న్యాయ వ్యవస్థను సృష్టించి ఒక నరుణ్ణి చంపినందుకు మళ్ళీ ఆ నరుడు నరహత్య చేసిన నరుని కూడా చంపడానికి మనిషికి న్యాయ వ్యవస్థకు దేవుడు ఇక్కడ అధికారం ఇచ్చాడు. ఇక్కడే మనకి అర్థమవుతుంది మర్డర్ అండ్ కిల్లింగ్ మధ్య తేడా. ఒకరు మర్డర్ చేసిన వాళ్ళు పాపము, కిల్లింగ్ చేసేది న్యాయ వ్యవస్థ అనే వ్యత్యాసము ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒకటి చేసి తెచ్చుకునే పాపం కోసం 5, 6 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. 20వ వచనం నుంచి మనం చూస్తే, వ్యవసాయం చేసిన తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళినటువంటి నోవాహు వస్త్రహీనుడు అయిపోయాడు. ఆ విషయాన్ని చూసినటువంటి హాము ఆ యొక్క వస్త్రహీనతను కప్పకుండా షేముకి యాపేతుకి దాన్ని అపహాస్యంగా చెప్పడం జరిగింది. షేము యాపేతు ఆ యొక్క వస్త్రహీనతను మళ్ళీ కప్పడానికని ఒక వస్త్రం తీసుకొచ్చి ఆయన మీద వేయడం జరిగింది. ఇక్కడ హాము చేసినటువంటి దోషం ఏంటనంటే, చెయ్యవలసినటువంటి మేలు చేయక ఇక్కడ ఆగిపోయాడు. 1, 5, 6 వచనాల్లో దేవుడు దోషం కోసం మాట్లాడుతున్నాడు, చెయ్యకూడని పాపం కొరకు మాట్లాడుతున్నాడు. రెండోది దేవుడు ఇక్కడ హాము చేసినటువంటి దోషం కోసం చెప్తా ఉన్నాడు, చెయ్యవలసినది చెయ్యక ఆగిపోయాడు. ఈ 2 విషయాల మధ్య మనం తర్జన భర్జన పడతా ఉంటాం. చాలా జాగ్రత్తగా గమనించండి. చెయ్యకూడనివి అది చెయ్యకుండా ఉండడం ఎంత మంచిదో, చెయ్యవలసినవి చెయ్యడము కూడా అంతే పరిశుద్ధ జీవితంలో ప్రాముఖ్యమైనది.